మహబూబాబాద్ జిల్లా కొరవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కమిషనర్ దేవాదాయ శాఖ అనుసరించి నేరడ గ్రామానికి చెందిన కోర్ను రవీందర్ రెడ్డి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయగా 14 మంది ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో కాసుల మల్లికార్జున్, బాలగాని శ్రీనివాస్, చిన్నం గణేష్, కుదురుపాక ఉప్పలయ్య, బందెల సంజీవ్ రెడ్డి, శ్రీమతి దారావత్ రజిత, దొంగల జనార్దన్ రెడ్డి, ఆర్టిక్లస్ సత్యనారాయణ, భూక్య సెక్రు సోమలా శ్రీను, వెంకటేష్ రెడ్డి ఆల శ్రీనివాస్, అలాగే అనంతరం చైర్మన్ కొన్ను రవీందర్ రెడ్డి ధర్మకర్తలు మాట్లాడుతూ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సహాయ సహకారాలతో దేవాలయం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సమత, కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, మార్కెట్ చైర్మన్ నాయక్, సిబ్బంది రవికుమార్, జగన్, సమ్మయ్య, అంబటి వీరభద్రం, రాజేందర్, నారాయణ, బండి సురేందర్ రెడ్డి, బండి వెంకటరెడ్డి, మేకా దామోదర్ రెడ్డి, మోహన్ రావు, గార్లపాటి వెంకటరెడ్డి, భరద్వాజ్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గడియల భిక్షపతి గారు, చిన్నం గణేష్ గారు, శ్రీ కొట్టుకూరు సత్యనారాయణ గారు, ముఖ్య శత్రు గారు, శ్రీ గుడిలో సోమలా గారు,
శ్రీను గారు, శ్రీ వెంకట శ్రీను గారు, సార్ ఒకసారి పట్టుకోండి చాలు. శ్రీ బాలగన్ శ్రీనివాస్ గారు, శ్రీ కుదురుపాక ఉప్పలయ్య గారు, కుదురుపాక ఉప్పలయ్య గారు, కుదురుపాక ఉప్పలయ్య గారు, శ్రీ కె ప్లీజ్ సార్ ఒక్కసారి. ఓకే సార్. అభివృద్ధి కొరకు కృషి చేసి ఈరోజు కొరివి వీరభద్ర స్వామి టెంపుల్లో నాకు కమిటీ మెంబర్లో ఒక ధర్మకర్తగా నాకు ఒక మెంబర్షిప్ దొరికింది. సో దానికి నేను చాలా ఆనందంగా సంతోషంగా నేను చెప్తున్నాను. వీరభద్ర స్వామికి జై, భద్రకాళి మాతాకి జై. ఈరోజు రియల్లీ నాకు చాలా ఆనందమైనది. ఎందుకంటే మేము గత 10 ఏళ్ళ నుంచి అన్నదానం కార్యక్రమాన్ని శ్రీ వీరభద్ర సేవా సమితి ద్వారా మా అమ్మ ఆధ్వర్యంలో జరుగుతుండే. అదే సందర్భంలో మాకు గత లాస్ట్ ఇయర్ వచ్చేసేసి మా ఇక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు లాస్ట్ ఇయర్ మన అన్నదానంలో కలిసి మీ అటువంటి వాళ్ళు ఇంకా ఇటువంటి కొరివికి ఉండాలి అని చెప్పిండ్రు. అదేవిధంగా ఆ వీరభద్రుని సంకల్పము, తర్వాత ఇక్కడ మన ఎమ్మెల్యే గారి సంకల్పము, తర్వాత మాకు ఒక దేవుని అదృష్టంతో ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఒక అవకాశం దొరికింది మేము సర్వీస్ చేయడానికి. ఖచ్చితంగా ఈ నూతనంగా ఏర్పడినటువంటి ఈ వ్యవస్థ ద్వారా మేము మా చైర్మన్ గారితో అనుకూలించి వాళ్ళ యొక్క ఆశయాలు, మా యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఇక్కడ ఈఓ గారితో మేము మాట్లాడుతూ ఖచ్చితంగా వచ్చిన భక్తులకు ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి అంటే మా వంతు ఏం సహకారం చేయాలనేది ఖచ్చితంగా మేము చేస్తాము. దానికి ఆ వీరభద్రుడు మాకు సహకరిస్తాడని మేము అనుకుంటూ జై బలో వీరభద్ర స్వామికి జై. సహకరిస్తే అమ్మడి మాకు సహకరించారు. సహకారంతో దేవస్థానం కమిటీ మిమ్మల్ని అడిగాము. కాబట్టి ఈ రోజు నుంచి దేవస్థానం జరగబోయే శివరాత్రి ఉత్సవాలకు కానీ వేరే ఇతర కార్యక్రమాలు కానీ దేవస్థానాల అభివృద్ధి కోసం చేస్తాం. మాది దేవస్థాన చైర్మన్లను మరియు అదేవిధంగా మండల పార్టీ అధికారులను మరియు మా ఈవో దేవస్థానం ఈవో గారితో సహకరిస్తూ మేము అభివృద్ధిలో ముందుంటామని చెప్పి ఎదుర్కొన్న అభివృద్ధి కన్నా మేము రాబోయే రోజుల్లో ఎలాంటి రెట్టింపులు చేస్తూ అభివృద్ధి కోసం మా చైర్మన్ గారు వారి దగ్గర ఉన్న సహకారాలు తీసుకుంటూ వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి అభివృద్ధి చేంత శక్తి ఉంది మా చైర్మన్ దగ్గర. కాబట్టి ఆ చైర్మన్ గారితో మీ చైర్మన్ గారు సహకరిస్తూ మేము ఆ నిధులు తీసుకొచ్చి టెంపుల్ చుట్టూ ఉన్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆ కార్యక్రమాలను విజయవంతం చేస్తామని చెప్పి అదేవిధంగా ఈరోజు మా కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, మా గ్రామవాసులందరికీ, మండల ప్రయాణాలందరికీ మా కమిటీ తరఫున శుభాకాంక్షలు చేస్తున్నాం. సహకరిస్తే అమ్మడి మాకు సహకరించారు. సహకారంతో దేవస్థానం కమిటీ మిమ్మల్ని అడిగాము. కాబట్టి ఈ రోజు నుంచి దేవస్థానంలో జరగబోయే శివరాత్రి ఉత్సవాలకు కానీ వేరే ఇతర కార్యక్రమాలు కానీ దేవస్థానాల అభివృద్ధి కోసం చేస్తాం. మాది దేవస్థాన చైర్మన్లను మరియు అదేవిధంగా మండల పార్టీ అధికారులను మరియు మా ఈవో దేవస్థానం ఈవో గారితో సహకరిస్తూ మేము అభివృద్ధిలో ముందుంటామని చెప్పి ఎదుర్కొన్న అభివృద్ధి కన్నా మేము రాబోయే రోజుల్లో ఎలాంటి రెట్టింపులు చేస్తూ అభివృద్ధి కోసం మా చైర్మన్ గారు వారి దగ్గర ఉన్న సహకారాలు తీసుకుంటూ వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి అభివృద్ధి చేంత శక్తి ఉంది మా చైర్మన్ దగ్గర. కాబట్టి ఆ చైర్మన్ గారితో మీ చైర్మన్ గారు సహకరిస్తూ
మేము ఆ నిధులు తీసుకొచ్చి టెంపుల్ చుట్టూ ఉన్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆ కార్యక్రమాలను విజయవంతం చేస్తామని చెప్పి అదేవిధంగా ఈరోజు మా కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, మా గ్రామవాసులందరికీ, మండల ప్రయాణాలందరికీ మా కమిటీ తరఫున శుభాకాంక్షలు చేస్తున్నాం.